ఏయ్ బాబు లేవ్. వస్తున్నా. ఎందుకు పోయింది అడవడికి రెడీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? హలో అందరికీ, నేను మా రూమ్మేట్స్ నయాగరా ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాను. మాకు ఇక్కడ క్లీవ్లాండ్ నుంచి ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ అయితే చూపిస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాం. మాకు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో 10కి వెళ్ళిపోతాం అని చెప్పి అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే బాడీకి ఫుడ్, గాడికి డీజిల్ అవసరం కాబట్టి గ్యాస్ స్టేషన్లో అయితే ఆగాము. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంకా అంతే కారెక్కాం. సో ఎవరు ఏం తినలేదు. సో గ్యాస్ స్టేషన్లో ఏమైనా స్నాక్స్ దొరుకుతాయేమో తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. మాకు ఇక్కడ స్నాక్స్ అంటే లేస్ తప్పితే ఇంకేం దొరకలేదు. సో మేము బనానాస్, యాపిల్స్, కొన్ని ప్రింగిల్స్ అవి తీసుకొని గ్యాస్ కొట్టించి మళ్ళీ నయాగరాకి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో చిన్న పని అయితే ఉంది. మా ఫ్రెండ్ ఇండియాకి ఐఫోన్స్ పంపించాలంట. సో సనీ బఫెలో యూనివర్సిటీ దగ్గర మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మా ఫ్రెండ్ ఐఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇండియా తీసుకెళ్తా అని చెప్తే అవి తీసుకొని వస్తున్నా. సో అక్కడ ఆగి వాళ్ళకి ఫోన్లు అయితే ఇవ్వాలి. వెదర్ అయితే మస్తు షేడ్స్ చూపిస్తుంది మాకు. కాసేపు వాన పడేటట్టుంది, కాసేపు ఎండ పడుతుంది, రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్లుంది మా పరిస్థితి అయితే. మొత్తానికి సన్నీ బఫెలో అయితే రీచ్ అయిపోయాం. సన్నీ బఫెలో రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఐఫోన్లో అయితే ఇచ్చేసి మళ్ళీ నయాగరాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనం ఎక్కడ ఆగింది అయితే లేదు. నెక్స్ట్ నయాగరాకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చి కార్ పార్క్ చేసాము. ఆల్మోస్ట్ $25 తీసుకున్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పార్క్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. ఇంకా టికెట్ తీసుకొని పార్క్ చేసి బయటకు అయితే వచ్చాం. పేరుకి నయాగరా వచ్చామనే కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి ఏమీ తెలియదు. ప్లాన్ పద్ధతి లేకుండా వచ్చేసాం. తెలియకుండా ఇటు సైడ్ వచ్చాం. ఇదేమో నయాగరా వాటర్ ఫాల్స్ పైన అంట. సో మనం వాటర్ ఫాల్స్ కింద పడే చూడాలి కాబట్టి అటు సైడ్ వెళ్ళాలని చెప్పి అన్నారు. సో ఇటు సైడ్ వచ్చి చూస్తే వ్యూస్ నయాగరా వాటర్ ఫాల్స్ దాకైతే వచ్చాం. వ్యూస్ అయితే అదిరిపోయినాయి. దగ్గరికి వెళ్ళి చూడాలంటే బోట్ ఎక్కాలని చెప్పి అన్నారు. సరే అని చెప్పి చిన్నగా ఇంకా వచ్చి లైన్లో నించొని టికెట్లు తీసుకొని వాటర్ ఫాల్స్ చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాం. 2, 3, 4, 5 ఒకటిగా అమెరికన్ వాటర్ ఫాల్స్, అది కెనడా వాటర్ ఫాల్స్ అన్నమాట. మనం టికెట్ తీసుకొని బోట్ ఎక్కి అమెరికన్ వాటర్ ఫాల్స్ నుంచి అక్కడ కెనడా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. బ్లూ కలర్ మొత్తం బ్లూ వేసుకున్న వాళ్ళంతా అమెరికన్ సైడ్ నుంచి వెళ్తున్నాము. అక్కడ రెడ్ కలర్ వేసుకున్న వాళ్ళంతా కెనడా వాళ్ళనమాట. మనం అక్కడ చూసినట్టయితే బోట్ మీద కూడా ఫ్లాగ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడే ఒక బోట్ వెళ్ళింది, మనకి నెక్స్ట్ బోట్ ఇంకొక 1/2 hourలో ఉండిద్ది అంట. ఇప్పుడు ఈలోపు ఇక్కడ వ్యూస్ చూసుకొని తర్వాత కిందకి వెళ్ళి బోట్ ఎక్కి అటు వెళ్ళి చూసుకొని మళ్ళీ వద్దాం. మన టైం అయితే వచ్చేసింది. లిఫ్ట్లో కిందకు వచ్చేసాం, టికెట్ సబ్మిట్ చేస్తాం. తర్వాత ఇంకా కవర్స్ ఇస్తున్నారంటే అక్కడ లైన్లో నుంచి ఉన్నాం. సో వాళ్ళు కవర్స్ అయితే ఇచ్చారు, అన్ని బ్లూ కవర్స్ ఇస్తున్నారు. వేరే కవర్స్ లేవా అంటే రెడ్ ఉందని అన్నారు. సరే రెడ్ ఇవ్వండి అంటే ఇటు బార్డర్ క్రాస్ చేసి కెనడా వెళ్ళి కెనడాలో నుంచి తెచ్చుకోమని చెప్పి అన్నారు. ఏం మాట్లాడాలి అర్థం కాక ఇంకా సైలెంట్గా ఉన్నా.
ఒక్కసారిగా చూసి మన జగన్మామయ్య బోట్ ఏమో అనుకున్నాను. అది జనసేన బండి. మొత్తానికి క్యూలో నడిచి బోట్ అయితే ఎక్కేసాం. అసలు బోట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది. ఆ కెనడా వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అయితే అసలు మాకు ఏమీ కనపడలేదు. మొత్తం ఫుల్ వాటర్ మీద పడిపోతూనే ఉన్నాయి. ఇంకా అసలు ఎలా ఉందంటే ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత చిన్న ట్రెక్కింగ్ పాయింట్ లాగుంటే సరే అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళడానికి అయితే ట్రై చేసాం. మధ్యలో మనకి బిగ్ బాస్ కౌశల్ అయితే కనపడ్డాడు. ఆ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని తినడానికి అని చెప్పి బయలుదేరాం. బయటికి రాగానే చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కనపడ్డాయి. ఆల్మోస్ట్ ఎటు చూసినా ఇండియన్ రెస్టారెంట్సే కనపడుతున్నాయి. కానీ ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకి జైకా రెస్టారెంట్ అనేది ఒకటి రిఫర్ చేశారు, బాగుంటుంది అక్కడ తినమని చెప్పి. సరే అని చెప్పి ఎత్తుక్కుంటా మొత్తానికి జైకా రెస్టారెంట్కి అయితే వచ్చాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో ఇక్కడ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. సో మనం ఆర్డర్ చేయడానికి అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ప్లేట్ తీసుకొని పెట్టుకొని తింటామే. సో ఇక్కడ నాకు వింతగా ఏమనిపించిందంటే మీరు ఎంత కావాలంటే అంత తినండి. సో కానీ ప్లేట్లో పెట్టుకుని ఫుడ్ వేస్ట్ చేస్తే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం $10 దాకా అని చెప్పి అన్నారు. సో ఇంకా పెట్టుకుంది మొత్తం కంప్లీట్గా తినేసి బిల్ కట్టేసి బయటకు అయితే స్టార్ట్ అయిపోయాం. మాకైతే ఒక నిమిషం అసలు అమెరికాలో ఉన్న ఫీలింగ్ అయితే లేదు. సో తినేసి చిన్నగా కేవ్ ఆఫ్ ద విండ్స్ చూడటానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చి చూస్తే అదేం క్లోజ్ చేస్తుంది. అదేందబ్బా ఎందుకంత తొందరగా క్లోజ్ చేశారా అని చెప్పి అనుకుంటే చీకటి పడుతుంది అందుకని క్లోజ్ చేస్తామని చెప్పి అని అన్నారు. చీకటి పడేదేంటి, ఇక్కడ 9 దాకా చీకటి పడదు కదా అనుకుంటే వాళ్ళు వింటర్ టైమింగ్స్నే ఫాలో అవుతున్నారంట. మేము వెళ్ళినప్పుడు 4:30 క్లోజ్ చేస్తారంట. మేము వెళ్ళిన 1 వీక్ తర్వాత నుంచి 6 దాకా ఓపెన్లో ఉండిద్ది అని చెప్పి అన్నారు. సర్లే ఇంకా అని చెప్పి పార్క్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. పార్క్లో నుంచి కనపడే వాటర్ ఫాల్ వ్యూస్ అయితే చాలా బాగుంది. మనకి ఇంకా ఇదే ఎడ్జ్ అనమాట. ఇంకా దీన్ని క్రాస్ చేసి వెళ్ళడానికి లేదు. సమ్మర్ కాబట్టి మాకు కొంచెం వెదర్ కోఆపరేట్ చేసిందని అనుకోవాలి. కొంచెం పైనుంచి ఎండ పడటం వల్ల మాకు అంత చలిగా కూడా అనిపించాల. కొంచెం వింటర్ సీజన్లో వచ్చిందంటే ఇంకా చేతులన్నీ గడ్డగట్టిపోయాయి. ఆ చలికి ఆ వాటర్ దగ్గర ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి. ఈ పార్క్లో నుంచి అయితే కెనడా క్లియర్గా కనపడుతుంది. మనకు బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. అది అమెరికా కెనడా బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ క్రాస్ చేస్తే కెనడా ఉంటుంది. బ్రిడ్జ్ ఇటు పక్క ఇమిగ్రేషన్ జరిగిద్ది. ఇమిగ్రేషన్ ఒకవేళ అయిపోతే ఇంకా మనం కెనడాకి వెళ్ళచ్చు. సో పార్క్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మాకు ఇక్కడ స్టోర్ అయితే కనపడింది.
సరేలే ఏదో ఒకటి గుర్తుగా తీసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం అనుకున్నా. నాకైతే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నచ్చింది, కొంచెం పెద్దగా గట్టిగా ఉందని చెప్పి ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని అయితే తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఆ పార్కుల నుంచి బయటకు వస్తుంటే వాక్ టు కెనడా అని చెప్పి బోర్డు కనపడింది. సర్లే అసలు ఏంటిదా అని చెప్పి సరదాగా వెళ్ళి చూద్దాం అని చెప్పి బయలుదేరాం. ఎంట్రీ టు కెనడా అని బోర్డు అయితే కనపడింది. సర్లే ఏంటా ఎలా వెళ్ళాలా అని చెప్పి ఇక్కడ పక్కన నోటీస్ బోర్డులో వస్తే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కావాలని చెప్పి అన్నారు. మనం అసలు ఏమీ తీసుకెళ్ళలేదు కాబట్టి అరవకుండా వెనక్కి వచ్చాం. ఇప్పుడు దాకా వెయిట్ చేసింది ఎందుకంటే నయగరా నైట్ వ్యూ చూడటానికి. జనరల్గా నయగరా నైట్ టైమ్స్ లైట్స్ వేస్తారు, ఫైర్ క్రాకర్స్ పేలుస్తారు అని చెప్పి అయితే అన్నారు. సరే అదే ఏంటా అని చెప్పి మేము ఇన్వెస్టిగేషన్ రూమ్లో కనుక్కుంటే అది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది అని చెప్పి అన్నారు. ఏంద్రా ఇది ఏది పట్టినా నెక్స్ట్ వీక్ అని అంటున్నారు అని అనుకున్నా. వాళ్ళకి అఫీషియల్గా సమ్మర్ నెక్స్ట్ వీక్ నుంచి కన్సిడర్ చేస్తారని చెప్పి అన్నారు. సో అందుకని అన్నీ నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవుతాయి అట. నయగరా నైట్ వ్యూ కూడా అదిరిపోయింది. ఎక్కువ లైటింగ్స్ మాకైతే కనపడలేదు, జనరల్గా అయితే లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి అన్నారు. సో మేబీ నెక్స్ట్ వీక్ నుంచి అన్నీ ఉండొచ్చాము. సో ఇంకా నైట్ వ్యూ చూసుకొని చిన్నగా మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వచ్చేటప్పుడు తెలిసిందేగా ఎనర్జీ మొత్తం అయిపోయింది, ఫుల్గా అయితే నిద్రపోయాం. చివరికి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం. అంతే మరి, బాయ్.